వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. రేయ్, ప్రకాష్ మనుషుల్ని ఎవరో బాగా చెదగొట్టారంట తెలుసా? అవునా? అవును. ఎవరో గాని కనిపిస్తే దండం పెట్టాలన్నా. ఏయ్ హీరో, నీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా? ఏంటి ఏంటలా చూస్తున్నారు? ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని రక్షించడానికి ఒకడొస్తాడు అని మీరంతా ఎదురు చూస్తున్నారు కదా. వాడే వీడు, ఆ తంబుని చంపిన మగాడు. అంతేకాదు, ఈ రోజు ఆ ప్రకాష్ గాడి ఇంటికి వెళ్లి వాడి మనుషుల్ని ఎరగొట్టి నిలబెట్టి వాడికి వార్నింగ్ ఇచ్చి తిరిగి వచ్చిన ఏకైక మోనగాడు ఈ పార్థ. బాబు, నా కూతురు ఏనాటికన్నా కనిపిస్తుందని గత 6 ఏళ్లుగా ఎదురు చూసి చూసి జీవోత్సవంలా బ్రతుకుతున్నాను. నిన్ను చూశాక నా కూతురు కనిపించలేదనే బాధ లేదు. ఇక నుండి ఏ తండ్రికి నాలాంటి పరిస్థితి రాదు అని ఆనందంగా ఉంది బాబు. అన్నయ్య, నేను రోజు ఈ డిబ్బీలో డబ్బులు వేసి దేవుణ్ణి కోరుకుంటాను, మా నాన్నని చంపిన తంబుగని చంపేమని. కానీ ఇది ఇవ్వాల్సిన దేవుడికి కాదు, నీకు. తీసుకో. అలాగా ఆశ్చర్యపోతావేం బాబు? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టేవాడు, దాహంతో ఉన్నవాడికి గుక్కెడి నీళ్ళిచ్చేవాడు, దారులు మూసుకుపోయిన వాడికి దారి కల్పించేవాడే భగవంతుడన్నారు. మరి మా పాలట నువ్వే కదా బాబు భగవంతుడిది. ఏంటి రచన, ఏమైంది? ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందిరా? అన్నయ్య, నీ గురించి తెలియదని ఎంత బ్రతిమాలినా వినకుండా అమ్మ నాన్నల్ని దారుణంగా చంపేశారన్నయ్య. వాడు ఎంత బ్రతిమాలినా వదలకన్నయ్య. లేదురా, వదలకు. వదలకన్నయ్య. నీ ఉన్నాగా అన్నయ్య. రక్కసి కోరలు చాచిన రౌడి మంది ఒకవైపు, శివమెత్తిన సింగమల్లె అతనొక్కడు ఒకవైపు. ఆ చూపుల చింత నిప్పు దుర్మార్గుల కుంది ముప్పు, ఆ అడుగుల పిడుగుబాటు తుండగిల్ల ఆటకట్టు. అదరడు బెదరడు చెదరడు బిగిసిన పిడికిలి నొదలడు, అతడొక అనుపమ శూరుడు అసాధ్యుడు. అలసట తెలియని యోధుడు, అపజయ మెరుగని విజయుడు, అసురుల కూల్చక మానడు అసాధ్యుడు. రక్షణ చేయున శివుడు, రాక్షస కేలి సహించడు, గుచ్చల శేషమునుంచడు అసాధ్యుడు. సహనము తెలిసిన భక్తుడు, సమరము పిలిచిన భద్రుడు, సైన్య సమస్తము ఒక్కడు అసాధ్యుడు. సమయము స్థలమిక చూడడు, కథనము అతనికి చెడుగుడు, శత్రు శిరస్సుల నొదలడు అసాధ్యుడు. పరపడి దుడుకుగా సాగడు, తలపడి వెరుగడు గెరుగడు, తలచిన గురినిక బదలడు అసాధ్యుడు. కరుణగ కరిగిన వరుణుడు, కొలిమిగ రగిలిన అరుణుడు, ఈడుత హింసగ మానడు అసాధ్యుడు. అతడే అనితర సాధ్యుడు, అతడే అభినవ పాత్రుడు, అతడే 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 అసాధ్యుడు.
ఏయ్! వెళ్ళి మీ బాస్ తో చెప్పండ్రా వాడి స్టేట్ లో ఎక్కడ ఏవైనా చేయగలడేమో కానీ ఇక్కడ ఈ వైజాగ్ లో నా పర్మిషన్ లేకుండా ఏం పీకలేడని. ఇంకోసారి నా వాళ్ళని ఏమైనా చెయ్యాలనుకుంటే వైజాగ్ వచ్చిన ఏ ఒక్కడు కూడా హైదరాబాద్ తిరిగి వెళ్ళడు. వెళ్ళండి. రేయ్ ప్రకాష్ మనుషులు రా. రే పార్థో, వీడికి ప్రాణాల మీద ఆశ లేదనుకుంటా పార్థుడిని తలుచుకుంటున్నాడు. ఇదే దెబ్బ పార్థుడు వచ్చి నిన్ను కొట్టక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. రేయ్! నువ్వు ఒరే అనగానే వాడెవడో కారులోంచి దిగి టక్కు టిక్కుమంటూ వచ్చి బ్రీఫ్ కేస్ అందిస్తాడు. అది తెరిచి నువ్వు అందులోంచి బాంబు తీస్తావు. అది చూసి మేమంతా అమ్మా బాంబు అని పారిపోవాలి. అదేగా జరిగేది. రే జీవి, ఆగిపోయానే. నవ్వండ్రా, నవ్వండి. ఇదెవరో తెలుసా? పార్థుగాడి ప్రియురాలు. ఇక్కడ దీనికి నిప్పంటిస్తే ఎక్కడున్నా పార్థుగాడికి మండుతుంది. రేయ్, కొట్టండ్రా, కొట్టండి, కొట్టండి, కొట్టండ్రా, కొట్టు. రండ్రా, రండి. దీంతో పాటు మీరు చావాలనుకుంటే ముందుకు రండి. రండ్రా. ఏ పార్థు, నేను 10 అంకెలు లెక్క పెట్టే లోపు నువ్వు మగాడివైతే నీ ప్రియురాల్ని కాపాడుకో. లేదంటే ఈ మంటల్లో పడి మాడి మసైపోతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. Hey! మగాడైతే రమ్మన్నావటగా. ఇప్పుడు ఇప్పుడు తేలిపోవాలి అసలు సిసలైన మగాడవడో. నువ్వు నాకిచ్చిన టైమే నేను నీకు ఇస్తున్నాను. నేను 10 లెక్క పెట్టేలోపు నీకు నన్ను చంపుకునే దమ్ముంటే చంపుకో. అదే 10 దాటిందంటే నా ధైర్యం గురించి నీకు కొత్తగా చెప్పక్కర్లేదనుకుంటా. 1 2 సీఎం 190 చెప్తాడయ్యా. అవన్నీ చేస్తూ కూర్చుంటావా? అసలే హైకమాండ్ నుంచి ఫోన్ ఆఫ్ చేయొచ్చు కదయ్యా. ఏమైనా అంటే హోమ్ మినిస్టర్ పోలీసు వాళ్ళ మీద జులుం చలాయిస్తున్నామని అంటారు. 3 4 5 6 7 8 9 ఏంటయ్యా, ఏంటి నువ్వు చేస్తున్న పని?
వాడిలాంటి వాడికి నీలాంటి వాడి సపోర్ట్ ఉన్నంత కాలం నాలాంటి వాడు ఇలాగే చేస్తుంటాడు. చెయ్యి, అలాగే చెయ్యి, ఏం తప్పులేదు. కానీ చట్టం అంటూ ఒకటి ఉంది కదా, దాని పన్ను చేసుకుపోతుంది. ఏసీపీ ప్రకాష్ అరెస్ట్ చేయవయ్యా. అవునయ్యా, హోమ్నే. ఇన్నాళ్ళు నీ వెనకున్నందుకు ప్రతిపక్షం వాళ్ళు నన్ను నేకుతున్నారు. ఇదిగో తీసుకెళ్ళవయ్యా, తీసుకెళ్ళు. పద. నీకన్నా పిచ్చి పట్టిందా? అన్నని అరెస్ట్ చేస్తావా నువ్వు? కొంపతీసే పార్దుగాడి కన్నా భయపడ్డావా? అరే జీవి, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువరా. అరెస్ట్ చెయ్యకపోతే ఈ పాటికి నీ అన్న వాడి చేతిలో మాడి మసైపోయేవాడు. తెలివిగా అరెస్ట్ చేయించా కాబట్టే నా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో ఆ ఏసీపీయే కాదు, వాడి బాబైనా ప్రకాష్ తో నా ముందుంటాడు. ఇప్పుడు చూడు చేస్తా ఫోన్. ఏసీపీ, ఏసీపీ, ఇదిగో ఏసీపీ. ఏసీపీ ఏంట్రా? బయటికి వెళ్ళారండి. అసలు ఏమనుకుంటున్నాడు రా వాడు? నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇవ్వకుండా ఫోన్ కట్ చేసి వాడు ఊరి మీదకి పోతాడా? నా కాళ్ళ దగ్గరకు రావాల్సిన వాడు నన్నే ఈ స్టేషన్ కి రప్పించి అర్రె ఎంత పెద్ద తప్పు చేశాడు రా. రాయ్, నల్లమల అడవుల్లోకి పోస్టింగ్ ఏం చేస్తా? తీరా తాళం. సార్ ఏసీపీ గారు. ఏసీపీ ఎవడురా? వాడిని ఎప్పుడో తీసేశాను. రేపటి నుంచి నువ్వే ఏసీపీ. తీరా, తీరా తాళం, తీరా. ప్రకాష్, నేను వచ్చేసా, నీకేం భయం లేదు. ఏంటి ఆ ఏసీపీ గురించి భయపడుతున్నావా? ఆ ఏసీపీ కాదు, పార్దుగాడు వచ్చినా సరే నేను వచ్చేసా. మనల్ని ఎవ్వడు పేకలేడు. థ్యాంక్ యూ సార్. విష్ ఆల్ ది బెస్ట్. హోమ్ మినిస్టర్ కాణి కోటేశ్వరరావు అదృశ్యం. ఇన్నాళ్లు నగరంలో అరాచకాలు సృష్టిస్తూ నిన్ననే అరెస్ట్ అయిన మాఫియా లీడర్ ప్రకాష్ ని విడుదల చేయమని కోరుతూ అతని అనుచరులే హోమ్ మినిస్టర్ ని కిడ్నాప్ చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుని ఏసీపీ వర్మ దర్యాప్తు చేస్తున్నాడు. ఇప్పటిదాకా సిటీ అంతా నీకోసం గాలించొస్తున్నాను రా. అరే నువ్వేంట్రా 420 గళ్ళ ఇక్కడున్నావు? నేను బయటకు వచ్చానంటే రాలేవు. వీడి మీదున్న ప్రతి ఒక్క కేసుని సాక్ష్యాధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తున్నాను. వీటిల్లో 90% కేసుల్లో నీ హస్తం కూడా ఉందన్న విషయం నాకు తెలుసు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లేది అసెంబ్లీకి కాదు, డైరెక్ట్ గా అండమాన్ జైలుకే. ఆరావాకు. రాయ్ ప్రకాష్, నేను ఇక్కడ ఛార్జ్ తీసుకున్నప్పుడే చెప్పాను, నిన్ను బొక్కలో వేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని. ఇన్నాళ్ళు ఈ ఫైల్స్ కి పట్టాయి బూజులు. దులిపేస్తా. నీ ప్రతి కేసుకి ఒక ఊరి శిక్ష వేయిస్తా. నీ చాప్టర్ ని పూర్తిగా అంతం చేస్తా. ఇన్నాళ్ళకి తీరిందిరా నా కల. రేయ్, మీ అరెస్ట్ కి నిరసనగా బందులు బస్సులు తగలబెట్టడాలు చేస్తున్నారనుకుంటున్నారేమో. జనం పండగ చేసుకుంటున్నారు. రమ్ 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 రముడే